బీఆర్ఎస్ పై నమ్మకం లేకనే ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరుతున్నారని, త్వరలో కాంగ్రెస్ లో బీఆర్ఎస్ ఎల్పీ విలీనం అవుతుందని కాంగ్రెస్ ఎమ్మెల్యే దానం నాగేందర్ తెలిపారు. బీఆర్ఎస్ లో మిగిలేది ఆ నలుగురే అన్నారు. బీఆర్ఎస్ లో ఎమ్మెల్యేలను పురుగుల్లా చూసేవారని, అందుకే విలువలేని చోట ఉండలేక కాంగ్రెస్ లో చేరుతున్నారని తెలిపారు. ఇవాళ ప్రకాష్ గౌడ్, రేపు 6 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరబోతున్నారని దానం పేర్కొన్నారు. మైమున్నా బేగం సమీరా गौसिया बेगम, आसिया बफाना, राइट एरम, सुल्ताना, सर కొంచెం इधर आ जाओ, मैं इधर आ जाओ, నేను గతంలో కూడా చెప్పాను, ఉన్నటువంటి ఎమ్మెల్యేస్ అందరు కూడా విశ్వసనీయత కోల్పోయారు. ప్రధానంగా కేటీఆర్ గారు ఆయన ప్రవర్తన కానీ, ఎమ్మెల్యేలతో ఆయన మనం వివరించిన వ్యవహారం కానీ, ఒక ఎమ్మెల్యే కూడా మర్యాద లేకుండా ఏదో చీడ పురుగులను చూసినట్టుగా ఎమ్మెల్యేలకు కనీస మర్యాద ఇవ్వకుండా ఆయన ప్రవర్తించాడు. కాబట్టి ఈరోజు ఎమ్మెల్యేలు అంతా కూడా ఆలోచిస్తున్నారు, కాంగ్రెస్ పార్టీలో పోతే మాకు సెల్ఫ్ రెస్పెక్ట్ ఉంటుంది, ఆత్మగౌరవంతో మనం బతకొచ్చు, మన ప్రజా సమస్యల్ని పరిష్కరించడానికి ఇన్ని సంవత్సరాలు అయినా ఒక్క పని కూడా మేము చేయలేకపోయాము. అభివృద్ధి కేవలం ఎక్కడ ఉందిరా అంటే సిరిసిల్లలో నేను చేశానని చెప్పుకోవడం తప్ప, లేకుంటే మంత్రులు ఎవరైనా ఉంటే ఇద్దరు మంత్రులు మేము చేసుకున్నామని చెప్పారు తప్ప, 1000 కోట్ల రూపాయల అభివృద్ధి వాళ్ళ నియోజకవర్గం చేసుకున్నారు. ఎమ్మెల్యేలు ఉన్న చోట మాత్రము మరి 1 కోటి రూపాయలు కూడా అదనంగా ఇచ్చిన దాఖలాలు లేవు. హైదరాబాద్ సిటీలో మేము ఆఫీసర్ల మీద ఒత్తిడి తీసుకొచ్చి చేసిన పనికి వాళ్ళ ఉన్నటువంటి బిల్లు ఇవ్వక కాంట్రాక్టర్స్ ఈరోజు రోడ్ల మీద పడ్డారు. కాబట్టి ముఖ్యమంత్రి గారు దానికి సంబంధించిన నిధులు ఇచ్చి ఆ కాంట్రాక్టర్లకు సరైనటువంటి డబ్బులు ఇచ్చి వాళ్ళ ద్వారా పని చేయించాలని ఒక ప్రణాళికబద్ధంగా మరి రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అందులో భాగంగానే ఈరోజు వర్క్స్ అన్ని కూడా మేము మళ్ళీ మొదలు పెట్టాము. లేకపోతే ఎక్కడ వేసిన గొంగడు అక్కడ ఉండే. ఈరోజు హైదరాబాద్ లో